3 రోజులుగా చిన్నారి జాహ్నవి కోసం అయితే కుటుంబ సభ్యులు పరితపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి సీన్ టు సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. జాహ్నవిని తీసుకొచ్చి తండ్రి గణేష్ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక్కసారి ఇక్కడ విడిచిపెట్టాడు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత తండ్రి కోసం మళ్ళీ వెనక్కి ఇటుగా తన పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈలోపే గణేష్ ఇక్కడి నుంచి కూడా బైక్ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి, ఇటుపక్కగా ఉన్న తోటలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకసారి మొత్తం ఈ తోటనంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇటుగా పాప వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఒకసారి మనం క్లియర్గా చూసుకోవచ్చు ఈ మామిడి తొట్టు. అదేవిధంగా ఒక్కసారి ఇక్కడ సీసీ కెమెరా ఎక్కడైతే క్యాప్చర్ అయిందో అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇటుపక్క నుంచి చూడొచ్చు మొత్తం అంతా కూడా. ఏదైతే ఈ సీసీ కెమెరా ద్వారానే మొత్తం అంతా కూడా పూర్తిగా రికార్డ్ అయిన పరిస్థితి. ఏదైతే గణేష్కి వెనకాల పాప పరిగెట్టుకుంటూ వెళ్ళిన వీడియో ఈ ప్రాంతం నుంచి ఇటుపక్క నుంచి వెనక్కి ఇలా చూడొచ్చు మనం. ఇదైతే ఈ సీసీ కెమెరా ఉందో ఈ సీసీ కెమెరా ఒక్కసారి మనం చూడొచ్చు. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. ఇట్లా గణేష్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిన పాప మళ్ళీ గణేష్ ఇటుపక్క నుంచే బైక్ మీద తీసుకొచ్చాడు. బైక్ మీద తీసుకొచ్చి అక్కడ ఏదైతే చిన్నపాపకి స్నానం చేయిస్తున్న తల్లి దగ్గర అప్పగించి మళ్ళీ ఇటుపక్కకి వెళ్ళాడు. ఇటుపక్కకి వెళ్ళి కొబ్బరి బొండాలు తీయడానికి ఇటుపక్కకి వెళ్ళాడు. అయితే పోలీసులు నిరంతరంగా 3 రోజుల నుంచి కూడా శ్రమిస్తూనే ఉన్నారు. పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఈ సెర్చ్ ఆపరేషన్లో మనం కూడా పాల్గొందాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పోలీసులు ఇప్పటికే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్టిన పరిస్థితి. డ్రోన్ కెమెరాలతోటి మొత్తం అంతా కూడా చెక్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే పాప జాహ్నవి కోసం అయితే ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా ఆచూకీ తెలుసుకునేందుకైతే పూర్తి స్థాయిలో అయితే మొత్తం అంతా కూడా ఒక్కసారి మనం ఇటు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉన్న తోటలోంచి ఎక్కడికైనా మిస్ అయ్యిందా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులతో పాటు బిగ్ టీవీ సైతం ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనేందుకు ఇటు పక్కకు వెళ్ళిందేమో మనం కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎంతో దట్టమైన గడ్డి, పూర్తి స్థాయిలో చూస్తే ఇంత దట్టమైన గడ్డి మధ్యన ఎక్కడైనా ఇరుక్కుపోయిందా అనే నేపథ్యంలో కూడా పొద్దునంతా కూడా ఇదంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఒకసారి బిగ్ టీవీ కూడా ఈ పాప జాహ్నవి కోసం ఆచూకీ కోసం అయితే మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం ఇటు పక్కన ఎక్కడైనా ఉందా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ మొత్తం ఈ గడ్డినంతా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇట్లా కొట్టి పొద్దున్న ఉదయం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ ఇదే విధంగా కొనసాగించారు. పూర్తిగా చూసుకోవచ్చు బిగ్ టీవీ టీం అంతా కూడా పాప జాహ్నవి కోసం అయితే పూర్తిగా అయితే ఆచూకీ తెలుసుకునేందుకు సెర్చ్ ఆపరేషన్లో కూడా పోలీసులతో పాటు మేము ఉన్నామంటూ కూడా బిగ్ టీవీ టీం అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి ఈ తోటలోంచి ఒక్కసారి అక్కడ చూడొచ్చు ఆ పైన కొండ, ఈ తోటకి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఆ కొండ వరకు కూడా ఎక్కడ ఈ తోట చుట్టూ అయితే ఫెన్సింగ్ వేసి